ప్రకాశం జిల్లా అద్దంకి నాయకులు పార్టీ మారడం వల్ల ఎటువంటి నష్టం లేదని అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పాణ్యం హరిమిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పలువురు పార్టీ నేతలతో కలిసి అనిమిరెడ్డి పత్రికల వారి సమావేశంలో మాట్లాడారు. ఎవరు పార్టీ మారినా కూడా వైసీపీకి నష్టం లేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మరోమారు వైసీపీ అధికారంలోకి రాబోతోందని, అద్దంకిలో కూడా వైసీపీలో ఘన విజయం సాధించబోతోందని అనిమిరెడ్డి అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు భాగ్యన కృష్ణ చైతన్యను ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ వారి ఇరువురిని సస్పెండ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు. నాయకులు ఎంతమంది కూడా పార్టీ వీడినా కూడా వారు వైసీపీ వెంటనే ఉన్నారని, ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలని సూచించారు. సమన్వయంతో ముందుకు నడుద్దామని ఆయన సూచించారు. పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే పార్టీకి పొట్టుబొమ్మలని జగన్ వెంటే ఉన్నారని అనిమిరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తున్నారని అన్నారు. పేదలకు 3 పూటలా తృప్తిగా భోజనం చేస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ఫలితమే అని అన్నారు. అద్దంకి నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీని అంటిపెట్టుకుని ఉన్నారని, అదేవిధంగా వారందరూ సమన్వయకర్తగా ఉన్న తనను ఆదరిస్తున్న విధానమే అందుకు నిదర్శనమన్నారు. ఎంతమంది ఏకమైనా అద్దంకిలో అనిమిరెడ్డి విజయాన్ని ఆపలేరని ఆయన ఘంటాపదంగా చెప్పారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతి హనుమంతరావు మాట్లాడుతూ, ఎవరు పోయినా కూడా పార్టీకి నష్టం లేదని, అద్దంకి నియోజకవర్గంలో పాణ్యం అనిమిరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజల దీవెనలే అనిమిరెడ్డి విజయాన్ని చేకూర్చి పెడతాయని అన్నారు. పదవులు అనుభవించి ఆ పార్టీకి తీరని నష్టం కలుగజేస్తారని, ఇటువంటి విషయమై మొదటి నుంచి పార్టీ అధిష్టానాన్ని జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతూనే ఉన్నామని మరికొంతమంది నేతలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ జజ్జన ఈశ్వరమ్మ, ఆనందరావు, పట్టణ పార్టీ కాకాని రామకృష్ణమూర్తి, చిన్ని, శ్రీమన్నారాయణ, కోట శ్రీనివాస్ కుమార్, జువ్వి, భువనేశ్వరి, పిఎల్ అండ్ ప్రసాద్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. పార్టీని సర్వనాశనం చేసి ఇప్పుడు వరకు కూడాను వాళ్ళు పక్కకెళ్ళినంత మాత్రాన ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న కార్యకర్తలు ఎప్పటి నుంచో వాళ్ళు ఈ 4 ఏళ్ల నుంచి ఒక్కబట్టి ఉండి ఇవాళ పాలన చిన్నారెడ్డి గారు రాగానే అందరూ కూడా సొంత ఖర్చులు పెట్టుకొని ఎవరికి వాళ్ళే బళ్ళు వేసుకొని కూడాను వచ్చి అనిరెడ్డి గారిని కలవడం జరిగింది. అది వాళ్ళకి తెలియటం లేదు. మేము పోతే 10,000 ఓట్లు గెలిపిస్తాము అని ఆయన పక్క మాట్లాడటము, జనంలో ఆయన కాదు ఇంకొకళ్ళు వస్తారని చెప్పి జనాన్ని ఇచ్చేయడము, జనాన్ని ఇచ్చేయడం అనమాట. వాళ్ళు మనసులో ఇది లేకుండా ఈ భాగంలో వచ్చుకోవడము, బామ్మ మనం చేసి కూడా ఏం సుఖమా అనిపించుకున్న రీతిలో జనాన్ని కన్వర్ట్ చేయడం చేస్తున్నారన్నమాట. వాళ్ళు కావాలని చెప్పి జనాన్ని కన్వర్ట్ చేస్తారు. కాబట్టి ఒకళ్ళ